ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతములు మొదటి అధ్యాయము 3వ వాక్య భాగమును ధ్యానం చేద్దాం. పరమగీతములు మొదటి అధ్యాయము 3వ వాక్యము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో మరి 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అవి ఏమిటంటే, పరమగీతములు మొదటి అధ్యాయము 3వ చరణములో మరి నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అనేటువంటి మాట ఒక ప్రాముఖ్యమైన మాట. తరువాత నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, తదుపరి కన్యకలు నిన్ను ప్రేమించుదురు. మరి ఈ యొక్క 3 విషయాలను 3 వర్తమానాలుగా నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అనే మాటను మరి ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మనము ఆ మాటను ధ్యానం చేద్దాం. షూలమ్మితి తన ప్రియుడు రాసుకొను తైలము యొక్క మరి సువాసనను గురించి ప్రత్యేకముగా మరి షూలమ్మితి తన ప్రియుడైన సలోమాన్ని కొనియాడుచు ఉన్నది. సలోమాను మహారాజుకు పరిమళ తైలములు, సుగంధ వర్గములు అంటే మరి ఆ రాజుగారికి ఎంతో ఇష్టం ఆ దినాల్లో. అందువలన ఆయన ఈ పరిమళ ద్రవ్యముల సుగంధ వర్గములను గురించి మరి పరమగీతముల గ్రంథములో ఆ పుస్తకములో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావించి ఉన్నాడు. ముఖ్యముగా పరమగీతము 4వ అధ్యాయము 13వ వాక్యము 14వ వాక్యములో మరి సుగంధ వృక్షముల యొక్క పేర్లు కూడా మరి సలోమాను మహారాజు గారు చాలా చక్కని విషయాలను రాసి ఉన్నాడు. పాత నిబంధనలో యాజకులను రాజులను అభిషేకించుటకు కూడా మరి సుగంధ ద్రవ్యములను మరి వాడుతూ ఉండేవారు. ప్రభునందు ప్రియులారా, అంత మాత్రమే కాకుండా ఈ తైలమును స్వస్థపరచుటకు కూడా మరి వైద్య రీతిలో పూర్వకాలములో ఉపయోగిస్తూ ఉండేవారు. ఆ విషయాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వాక్యములో మరి మంచి సమరయుడు ఆ ప్రయాణికుడు రోడ్డు ప్రక్కన పడి మూలుగుతూ ఉన్నప్పుడు, గాయాలతో కొట్టుకుమిట్టుకులాడుతూ ఉన్నప్పుడు మరి మంచి సమరయుడు వాహనము దిగి ఆ ప్రయాణికుడి యొద్దకు వెళ్ళి మరి అతనికి నూనెయు ద్రాక్షారసమును పోసినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ మంచి సమరయుడు ఆ ప్రయాణికుడు గాయపడి ఉన్నప్పుడు ఆ గాయములను కట్టడానికి, గాయములను మాన్పడానికి మరి మంచి సమరయుడు ఏం చేశాడు? నూనె పోసినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నూనె అనేటువంటిది ఒక తైలముగా మనకు కనబడతా ఉంది. మరి ఈ తైలమును స్వస్థపరచుటకు కూడా వైద్య రీతిలో పూర్వము ఉపయోగిస్తూ ఉంటూ ఉండేవారు. అంత మాత్రమే కాకుండా యాకోబు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 14వ వాక్యములో మనము చూస్తే అక్కడ భక్తకోట సంఘానికి భక్తుడైన యాకోబు ఏమని రాస్తున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే,
మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమును బట్టి అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అంత మాత్రమే కాదు, మరి దీపాలను వెలిగించుటకు కూడా మరి పూర్వకాలములో మన పూర్వీకులు మరి నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. ప్రతిమలో మరి నూనె పోసి ఆ ప్రతిమము యొక్క ఒత్తిని వెలిగిస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకముగా మనం గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారాల్లో పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షము వెలుగుటకు మరి ఆ దినాల్లో స్వచ్ఛమైన ఒలివ నూనెను వాడుతూ ఉండేవారుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దావీదు మహారాజు 104వ కీర్తన 15వ వాక్యములో ఈ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కదా. ఏమని స్తుతిస్తున్నాడు దావీదు దేవుణ్ణి? చూడండి, నరుల హృదయము సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అంత మాత్రమే కాకుండా నరుల హృదయము సంతోషపెట్టుటకు ధాన్యము ద్రాక్షారసముతో పాటు తైలము కూడా ప్రత్యేకముగా పేర్కొనబడింది. ప్రభునందు ప్రియులారా, మరి ఏవేలు గ్రంథములో మనము 2వ అధ్యాయము 19వ వాక్యములు మనము చూస్తే ప్రియులారా, ఆ విషయాలు చాలా విషయాలు కనబడుతున్నాయి. 4వ కీర్తన 7వ వాక్యములో కూడా మరి ఈ నూనెను గురించి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కీర్తనాకారుడైన దావీదు తెలియచేస్తా ఉన్నాడు. ప్రస్తుతము మన దేశంలో కూడా ఇప్పటికీ నువ్వుల నూనె వ్రాసుకొని మరి ఎండలో నిలబడటం వలన పులరా చూడండి, డి విటమిన్ అనేటువంటిది లభిస్తుందని వైద్యులు ఎక్కువగా చెబుతూ ఉంటారు. నువ్వుల నూనె అనేటువంటిది మరి శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆ నూనె దేహానికి శరీరానికి రాసుకొని కొంతసేపు సూర్యకిరణాలు మన మీద పడేటట్లుగా ఎండలో మనము నిలబడి ఉన్నట్లయితే చూడండి, మనకు డి విటమిన్ అనేటువంటిది కూడా లభిస్తుందని మరి వైద్యులు చెబుతూ ఉంటారు. ప్రియులారా, మన దేశంలో స్త్రీలు పురుషులు కూడా చూడండి తల వెంట్రులకు ప్రతిదినము చూడండి నూనె రాసుకుంటూ ఉంటారు, తైలమును రాసుకుంటూ ఉంటారు. అది ఏ నూనె అయినా కావచ్చు. అంటే మరి కూరలో వాడే నూనె కాదండి, తలకు రాసుకునేటువంటి నూనె. మరి చాలా కంపెనీ నూనెలు వస్తున్నాయి, రకరకాల నూనెలు ఉన్నాయి, తైలములు ఉన్నాయి. అవన్నీ కూడా మనము తల వెంట్రుకలను పిల్లరా మరి శుభ్రపరచుకోవడానికి మరి చక్కగా ఉండడానికి మనము తల వెంట్రుకలకు నూనెను పూస్తూ ఉంటాం ప్రతిదినం. పరమగీతము 2వ అధ్యాయము 3వ వాక్యములో షూలమితి తన ప్రియుణ్ణి చూడండి ఎలాగూ వర్ణిస్తూ ఉందంటే, ప్రియుణ్ణి జల్దరు వృక్షమునకు పోల్చి మాట్లాడుతూ ఉంది. ఆ వృక్షము యొక్క ఫలములు సువాసన గలవయట, ఆమె జీహకు మధురమని మరి ప్రియుణ్ణి కొనియాడుతూ ఉన్నది. చూడండి, బోయేజు దగ్గరకు వెళ్ళుటకు పూర్వము నయోమి రూతుతో స్నానము చేసిన పిమ్మట నూనె రాసుకోమని మరి రూతును నయోమి ప్రోత్సహించింది ఆ దినాల్లో. ప్రభునందు ప్రియులారా, పూర్వ దినాల్లో కన్నికలు మరి గోపరసము మొదలకు పరిమళ తైలాలను రాసుకొనుచుంటూ ఉండేవారు స్త్రీలు. ఎస్తేరు కూడా మరి ఆ రీతిగానే గోపరస తైలాన్ని రాసుకుంటూ పిల్లరా రాజు సన్నిధానమునకు ఎస్తేరు వెళ్ళిన విషయాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 16 నుండి 10-11 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యము 11వ వాక్యములు మనం చూస్తే, యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళమును సమర్పించి ఆయన్ను ఆరాధించారు. చూడండి, సాంబ్రాణిని బోళమును బంగారమును తీసుకుని వెళ్ళి తూర్పు దేశపు జ్ఞానులు
దేవుణ్ణి ఆరాధన చేశారండి. అంత మాత్రమే కాదు, లోకాసువార్తలో మనము చూస్తే పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా యేసుక్రీస్తు పాదములు కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని అత్తరు రాసి యేసయ్యకు పాద పూజ చేసిందండి. ఆ దినాల్లో లాజరు సహోదరైనటువంటి మరియ కూడా జటామాసి అత్తరు ఒక సేనారు ఎత్తు తీసుకొని యేసయ్య పాదాలకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదాలను తడిపింది. మరి లాజరు యొక్క అక్కగారైనటువంటి మరియమ్మ. ఈ అత్తరు ఎంతో విలువైంది ప్రియులారా. యేసు ప్రభువు మరి కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా ఆయన తల మీద దానిని యేసయ్య తల మీద అత్తరు పోసేసిందండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6-7 వాక్యములో ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకు కోపపడినటువంటి శిష్యులతో యేసు ప్రభు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము ఇది చేసెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అని ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10-13 వాక్యం వరకు మనం చూస్తే సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు వారితో అని అన్నాడండి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చి ప్రియులారా ఆయన పునరుద్ధానుడగు దినమున చూడండి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలను పోయివని సమాధి యొద్దకు తీసుకుని వచ్చారండి. యేసు ప్రభు పరిమళుడు, ఆయన యేసు ప్రభు పావనుడు గనుకని వీరందరూ కూడా ఆయన జన్మించింది మొదలుకొని పునరుద్ధానం అయ్యే వరకు ఆయనను పరిమళ తైలాలతో మరి యేసయ్యను ఆరాధించారు. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఇట్లా చెప్తున్నాడు. క్రీస్తునందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్తముచో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు దేవునికి స్తోత్రము అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు మరి కొరింథీలో ఉన్న సంఘానికి ఆ విషయాన్ని చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, రక్షించబడు వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నామని కూడా పౌలు గారు సాక్ష్యమిస్తున్నారు. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అని చెప్పి కూడా పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు గురించి సువార్తయే ఆయన జ్ఞాన సువాసన ప్రియులారా, జీవపు యొక్క సువాసనగా మనకు కనబడతా ఉంది. నేడు సర్వలోకమంతా కూడా వ్యాపించి అనేక చూడండి దుర్గంధ హృదయాలను కూడా పరిమళమల వాసనతో నింపి ఆరాధికులుగా ప్రియులారా చేస్తూ ఉంది. ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సువార్త సర్వలోకములో వ్యాపించింది, నేటికి పరిమళిస్తూనే ఉన్నది ప్రియులారా. చూడండి, లాజరు సమాధి వద్ద యేసు ప్రభు లాజరును మరణ వాసనలు తీసివేసి జీవపు వాసనలు ప్రవహింపజేసి ఆయన్ను బ్రతికించాడు దేవుడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమైన శూలమెత్తి తన ప్రియుణ్ణి కొనియాడుతుంది. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన జ్ఞానము, సువాసన, జీవపు వాసనతో నిండి ఉంటుంది. శూలమెత్తి ఆయన పాద సన్నిధిలో ఉండి ఆయన ఎల్లప్పుడూ కూడా స్తుతించుతున్నట్లుగా ప్రియులారా ఆయన పేరే పోయబడిన పరిమళ తైలమని ఆమె కొనియాడుతూ ఉంది. బలిపీఠం మీద అర్పించేడి కొన్ని బలులు పరిమళ ద్రవ్యాలను చేర్చి యాజకులు యెహోవా దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా అర్పిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన పరిమళుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రభునందు ప్రియులారా, తిరిగి రేపటి ఉదయకాలమందు ప్రియులారా మరలా నీ పేరు ప్రోయబడిన పరిమళ తైలంతో
సమానమని షూలమెత్తి ప్రియుణ్ణి సంబోధిస్తుంది. ఏంటి ఆ పేరు పరిమళ తైలంతో ఎలా సమానంగా ఉంటుందనే విషయాన్ని తిరిగి రేపటి ఉదయకాలమందు మరొక వర్తమానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.